Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah chapter 10 verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. For as much as there is none like unto thee, O Lord, thou art great and thy name is great in might. యెహోవా, నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్మ్యం గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. In this world, people may have knowledge. ఈ లోకంలో ప్రజలకి జ్ఞానం ఉండొచ్చు, They may be having power and wealth. వారికి శక్తి, అధికారము, సంపద ఉండొచ్చు. But these are no substitute for true understanding and knowledge of God. అయితే దేవుని గురించినటువంటి సరైన గ్రహింపు, జ్ఞానానికి ఇవి బదులేమి కావు. So the Judeans may have been circumcised as a sign that they are the covenant people of God. యూదావారు దేవునికి నిబంధన ప్రజలుగా సూచనగా వారికి సున్నతి చేస్తారు. And in their hearts they have not been true to God or the covenant. అయితే హృదయాల్లో వారు దేవుని యొక్క నిబంధనకి వాళ్ళు యథార్థంగా లేరు. They might as well be uncircumcised like the heathen neighbors. అన్యజనుల వలె వారు ఇక ఆ సున్నతి చేయబడిన వారితో సమానంగానే ఉన్నారు. Israel's right of circumcision is no more beneficial to disobedient people. ఇశ్రాయేలీలు వారి యొక్క సున్నతి అనేది అవిధేయులైన వారితో సమానంగానే ఉన్నారు, వారికన్నా గొప్ప కాదు. So they are all disobedient people if they won't follow the covenant principle. వారు నిబంధన నియమాలని పాటించకపోతే వాళ్ళు వీళ్ళు సమానమే కదా. So Jeremiah here warns God's people. కాబట్టి ఇక్కడ ఇర్మియా దేవుని ప్రజలైన వారికి హెచ్చరిక చేస్తున్నారు. Yeah, he is speaking against copying the practices of other nations and worshipping the sun, moon and stars. అన్యజనుల దేవతలని వాళ్ళు అనుసరిస్తూ సూర్య చంద్ర నక్షత్రాన్ని పూజిస్తున్న దానికి హెచ్చరిస్తున్నాడు. He warns them also against worshipping idols, which he describes as merely decorated pieces of wood. విగ్రహారాధన, వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన కూడా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. వారు అంటే చెక్కతో, కర్రతో చేయబడిన వాటిని పూజిస్తున్నట్టుగా ఆయన హెచ్చరించాడు. That's what we read in verses 1 to 5 of 10th chapter. ఇది 10వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో మనం చదవచ్చు. Judah's God Yahweh is not just one among many other national gods. యూదుల దేవుడైన యెహోవా దేవుడు ఇతర దేవతలు, అన్య జనాంగాల దేవుడు వంటి వాడు కాడు. He is the only God, incomparable and all powerful. Verses 6 and 7. 6-7 వచనాల్లో చూస్తాం, ఆయన మాత్రమే, ఆయన పోలినవాడు ఎవడు లేడు, ఆయన మహాత్మ్యము గలవాడు ఆయన. People may be very artistic in carving and molding their idols. ప్రజలు వారి విగ్రహాలు తయారు చేయడం ఎంతో నైపుణ్యత కలిగి చెక్క, రాయితో వాళ్ళు చేయవచ్చు. And may go to much expense to cloth and decorate them. దానికి ఎక్కువ ఖరీదైనటువంటి ఆ వస్త్రాలు దానికి వేయడం, దాన్ని ఎంతో అలంకరించగలరు. But the idols are still senseless and worthless. అయినను ఈ విగ్రహాలకి ఏమాత్రం కూడా గ్రహింపు ఉండదు, దానికి ఏ యోగ్యత లేవు. And Yahweh alone is the true and living God. Verses 8 to 10. 8 నుండి 10 వచనాల్లో యాహవే దేవుడు, యెహోవా దేవుడు మాత్రమే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. Idols cannot make anything or do anything. Verse 11. 11వ వచనంలో మనం చూస్తాం, విగ్రహాలు ఏమీ చేయలేవు, ఏమీ మాట్లాడలేవు. But God created the universe and keeps it going. అయితే దేవుడే ఈ ప్రపంచమును నిర్మించినాడు, అది అట్లా కొనసాగుతా ఉంది. Idols are lifeless. విగ్రహాలు జీవము లేనివి. And those who make them have no sense. ఇక వాటికి ఏమాత్రం జ్ఞానము, గ్రహింపు అనేది లేదు. If you read verses 12 to 15. 12 నుండి 15 వచనాల్లో చదివితే, But God is a living being and all his works are the products of his wisdom. దేవుడు జీవము గలవాడు, తాను చేసే కార్యాలన్నీ కూడా తన జ్ఞానము, ప్రజ్ఞ చేత ఆయన చేశాడు. This God is the Almighty Yahweh, the one who created all things. ఈ దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా, సమస్తమును సృష్టించినవాడు. He is the one who chose Israel to be his people. Verse 16. 16వ వచనం చూస్తాం, ఇశ్రాయేలీయుల్ని తనకు స్వాస్థ్యముగా ప్రజలుగా ఎన్నుకున్నవాడు ఆయన. No one is like the Lord. మన ప్రభువుని పోలినవాడు ఎవడు Let లేడు. us see some of his characteristics. ఆయనకు ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలు చూస్తాం. Number 1. మొదటిది, The uniqueness of God. దేవునికి ఉన్నటువంటి అసమానత్వం. God's unparalleled power. First of all, మొదటిదిగా మనం చూస్తాము అసమానమైనటువంటి ప్రేమ, power. ఆయన యొక్క శక్తిని చూస్తాం. God's power is unmatched and unparalleled. దేవుని యొక్క శక్తి దేనికి సాటి చేయలేము, దేనికి సమానం కాదు. He is the creator of the universe. ఆయన విశ్వమును సృష్టించిన సృష్టికర్త. The one who spoke everything into existence. సమస్తమును కూడా ఉనికిలోనికి
తీసుకొని వచ్చిన ఒక నోటి మాట చేత చేసినవాడు. And his power is displayed in the grandeur of creation and the intricacies of life. సృష్టి యొక్క వైభవంలో ఆయనకు ఉన్నటువంటి శక్తి, అధికారం అనేది జీవితంలోను కనబడతా ఉంది. No one can compare to his might and strength. ఎవరు కూడా ఆయన ఒక శక్తి, ఆయన బలానికి పోటీ రారు. That's what we read in Isaiah 40 verse 28. యెషయా గ్రంథం 40 అధ్యాయం 28వ వచనంలో ఆ మాట So రాయబడింది. one thing is God's unparalleled power. కాబట్టి ఇక్కడ చూస్తున్న ఒక విషయము దేవుని యొక్క అసమానమైనటువంటి శక్తి. And secondly, రెండవది God's unfathomable wisdom. దేవుని యొక్క శోధింప శక్యము కాని జ్ఞానం. God's wisdom is beyond human comprehension. దేవుని జ్ఞానము మానవ గ్రాహ్యానికి మించినది. He knows the end from the beginning. అంతము ఆది నుండే ఎరిగి ఉన్నవాడు. And his understanding is infinite. ఆయన ఒక గ్రహింపు అనేది He అనంతమైనటువంటిది. is the source of all wisdom and knowledge. సమస్త జ్ఞానమునకు, సమస్త తెలివికి ఆయన మూలం. No one can fathom his understanding. ఎవరు కూడా ఆయన యొక్క జ్ఞానమును శోధించలేరు. That's what we read in Romans ఈ 11:33. మాట రోమీయులకు రాసిన పత్రిక 11:33లో చదవచ్చు. The third thing is, మూడవ సంగతి, after power and wisdom, వారి యొక్క శక్తి, అధికారము, జ్ఞానం తర్వాత thirdly, మూడవది his unique characteristic is God's unending love. ఆయన విశిష్టమైనటువంటి అసమానమైనటువంటి గుణ లక్షణాల్లో ఒకటి అనంతమైన ప్రేమ. God's love is everlasting and unconditional. దేవుని ప్రేమ శాశ్వతమైనది, బేషరతులతో కూడినది. He loves us despite our flaws and failures. మనలో ఎన్ని తప్పిదాలు, పొరపాటులు ఉన్నా గానీ ప్రేమిస్తాడు. ఆయన His ప్రేమ, love was demonstrated in the sacrifice of his son Lord Jesus. ఆయన ప్రేమ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి బలియాగములో చూపించాడు. No one can separate us from his love. Romans 8:38 and 39. రోమా 8:38-39 వచనాలు, ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవరు ఏది ఎడబాపనేరు. That is the uniqueness of God. అది దేవుని యొక్క విశిష్టత. Now secondly, we will see the supremacy of God. రెండోదిగా మనం చూస్తాం దేవుని ఔన్నత్యం. And one is ఒకటి his sovereign rule. ఆయన యొక్క సార్వభౌమాధికారం. God is the King of kings and Lord of lords. దేవుడు రాజులకు రాజును, ప్రభువులకు He ప్రభువు. rules over all the earth with justice and righteousness. భూలోకమంతటి కూడా నీతి న్యాయములతో ఆయన ఏలుబడి His చేస్తాడు. kingdom is an everlasting kingdom. ఆయన రాజ్యము శాశ్వతమైన And రాజ్యం. his dominion endures throughout all the generations. ఆయన యొక్క ఆ రాజ్యం, ఆయన యొక్క ఏలుబడి తరతరములు కూడా ఉంటుంది. No one can challenge his authority. ఎవరు కూడా ఆయన యొక్క అధికారాన్ని ఎదిరించలేరు, సవాలు Psalm చేయలేరు. 103 verse 19 says so. 103వ కీర్తన 19వ వచనంలో ఆ మాట And రాయబడింది. also when we see God's divine attributes, ఇంకా మనం దేవుని యొక్క ఆ దైవికమైన లక్షణాలు చూస్తే, God is holy, దేవుడు He is పరిశుద్ధుడు, righteous, ఆయన నీతి He is గలవాడు, merciful and faithful. ఆయన కరుణావాత్సల్యత గలవాడు, నమ్మదగినవాడు. He is perfect in all his ways. తన మార్గములంతటిలో His పరిపూర్ణమైన character is flawless. ఆయన యొక్క వ్యక్తిత్వంలో, ఆయన గుణ లక్షణాల్లో ఏ తప్పిదం లేదు. His attributes set him apart from all other gods. ఆయన యొక్క లక్షణాలు, ఆయనకున్న గుణ లక్షణాలు ఇతర దేవతలందరికన్నా ఈయనకు వేరైనటువంటి No one can compare to his holiness. ఎవరు కూడా ఆయన యొక్క పరిశుద్ధతకు సాటి రారు. Psalm 99:3. 99వ కీర్తన And when 3వ we వచనం. see God's mighty acts, దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూస్తే, God has performed mighty acts throughout history. దేవుడు చరిత్ర అంతట్లో కూడా తన యొక్క బలమైన క్రియలు He జరిగించినాడు. delivered the Israelites from Egypt. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి He విడిపించాడు. raised Jesus from the dead. యేసు ప్రభువుని మృతులలో నుండి He'll లేపినాడు. come again in glory. మరలా మహిమలో వస్తున్నాడు. His mighty acts display his power and majesty. ఆయన యొక్క ఆ బలమైనటువంటి క్రియలు ఆయన యొక్క మహిమ ప్రభావాన్ని No చూపిస్తాయి. one can do what he does. ఆయన చేసినట్లుగా చేసిన కార్యాలు ఎవరు That's చేయలేరు. what we read in Psalm 77 verse 14. 77వ కీర్తన 14వ వచనంలో ఆ మాట చూడొచ్చు. Now not only the uniqueness of God, ఇప్పుడు దేవుని యొక్క అసమానత్వం మాత్రమే కాకుండా, not only the supremacy of దేవుని God, యొక్క ఔన్నత్యం మాత్రమే కాకుండా, when we see the worship of God, దేవుని ఆరాధనను మనం చూస్తే, God's worthiness of praise. దేవుడు స్తుతులకు యోగ్యుడైన Yeah, వాడుగా, God is worthy of all praise and honor. దేవుడు స్తుతులకు ఘనతకి ఆయన యోగ్యుడై He ఉన్నాడు. deserves our worship because of who he is and what he has ఆయన done. మన ఆరాధనలకు యోగ్యుడు ఎందుకనగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేస్తున్నాడో దానిని బట్టి Our response to his greatness should be worship and adoration. ఆయన గొప్పతనానికి మన స్పందన, ఆయన మనం ఘనపరుస్తూ ఆయనని ఆరాధించాలి. No one deserves our praise like he does. ఆయనకు వలె మన ఆరాధనలకి ఇంకెవరు పాత్రలు కాదు. Psalm 96:4 says so. 96వ కీర్తన 4వ వచనంలో మాట And ఉంది. then తర్వాత God's desire for true worship. దేవుడు నిజమైన ఆరాధన కొరకైనటువంటి దేవుని ఆశ. God desires true worshippers who worship him in spirit and in truth. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వారిని కొరకే He దేవుడు is not కోరుతున్నాడు. interested in empty rituals or meaningless ceremonies. చూడండి, ఏమీ అర్థం
లేనటువంటి ఆచారాలు, వట్టి మాటలు ఆయనకు అస్సలు ఇష్టం లేదు. He wants our hearts. మన హృదయాలు కావాలి ఆయనకి. No one should be worshipped but him only. John 4:24. యోహాను సువార్త 4:20 ఆయన మాత్రమే, కేవలం ఆయన మాత్రమే ఆరాధించబడాలి, ఇంకెవరు కాదు. Then we see God's call to worship. ఇప్పుడు ఆరాధన కొరకైన దేవుని పిలుపు. God calls us to worship him with all our heart, soul, mind and strength. దేవుడు మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోనూ, మన పూర్ణ బలముతోనూ దేవుని ఆరాధించాలని He కోరుతున్నాడు. invites us to enter his presence with thanksgiving and praise. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఒక ఆవరణంలో, ఆయన సన్నిధిలో ప్రవేశించాలని He is కోరుతున్నాడు. worthy of all our devotion. నుండి ఆయన మన భక్తి అంతటికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. No one should be our focus in worship but him only. ఆరాధనలో మన గురి, మన దృష్టి ఇంకెవ్వరి మీద కాదు, కేవలము ఆయన మీదే ఉంచాలి. That's what we read in Psalm 95 verse 6. 95వ కీర్తన 6వ వచనంలో చూడొచ్చు. So truly Jeremiah 10th chapter verses 6 and 7 is a great couple of verses. కాబట్టి నిజంగా ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయంలో 6 and 7. 6-7 వచనాలు, ఈ రెండు జంట వచనాలు And చాలా it గొప్పవి. continues in different ways in Jeremiah 10, just exalting God. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో ఇంకా అట్లా కొనసాగుతున్నాయి ఈ మాటలు, దేవుని హెచ్చిస్తూ గణపరిచేవిగా ఉన్నాయి. A couple of verses later it is written. ఆ తర్వాత మరొక 2 వచనాలు కూడా రాయబడ్డాయి. After that it is written. ఆ తర్వాత రాయబడింది. After 2 verses it is written. ఈ 2 వచనాల తర్వాత రాయబడిన మాట, He who made the earth by his power, who established the world by his wisdom, and by his understanding stretched out the heavens. చూడండి, ఆయన He made the earth by his power. ఆయన తన బలము చేత భూమిని సృష్టించి, He established the world by his తన wisdom. జ్ఞానము చేత ప్రపంచమును ఆయన And స్థాపించాడు. by his understanding he stretched out తన heavens. ప్రజ్ఞ చేత ఆకాశం విశాలపరిచినాడు. These verses compel us, much like the word of God does in so many different ways, in prayer and to praise, to exalt, to worship God. ఈ వచనాలు ఇంకా మనము ప్రార్థనలో, స్థుతిలో దేవుని మనం ఘనపరచాలనే ఇతర వచనాల్లో కూడా ఉన్న విషయాలు జ్ఞాపకం చేస్తాం. Just to let our prayers resound to his glory. ఆయన యొక్క మహిమని మరలా మనం ప్రతిధ్వనిస్తూ చేసే ప్రార్థనలు. All nations are nothing before God. సమస్త వంశములు, దేశములు దేవుని ఎదుట వట్టివారే. He alone is perfect in all of his glorious ways. ఆయన యొక్క మహిమాయుక్తమైనటువంటి విధానాలు, మార్గాలు ఆయన మాత్రమే He పరిపూర్ణుడు. rules and reigns over all. ఆయన అందరినీ కూడా ఏలుబడి చేయవాడు. So this verse leads us to worship God. ఈ వచనము మనల్ని దేవుని ఆరాధించడానికి So నడిపిస్తుంది. that's what we do. That's what Jeremiah 10th chapter 6-7 compels us to do. అదే కదా మనం చేస్తున్నాం. ఇర్మియా 10వ అధ్యాయం 6-7 వచనాలు కూడా ఇది మనం చేయవలసిందిగా బలవంత పెడుతున్నాయి. Oh God, there is indeed no one like you. ఓ దేవా, నిన్ను పోలిన వాడు ఎవడును లేడు. You are holy. నీవు పరిశుద్ధుడు. We join with the angels of heaven who right now are gathered around your throne, myriads and myriads, multitudes and multitudes, saying over and over again, we join them, holy, holy, holy is the Lord God Almighty. పరలోకంలో దేవదూతలు, సింహాసనం చుట్టూన్నటువంటి ఇక పరిశుద్ధ పరలోకంలో ఉన్నటువంటి జీవులు, వీరందరూ కూడా నిరంతరం కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తుండగా వారితో మనం ఐక్యపరచబడి ఆరాధించేవారమే ఉండాలి. Whole earth is full of his glory. భూలోకం అంతా కూడా ఆయన మహిమతో నింపబడి. You are great. నీవు గొప్పవాడు. Your name is great in might. నీ నామము మహాత్మ్యం గొప్పవాడు. There is no one like you. నిన్ను పోలిన వాడు ఎవరు There లేరు. is no one above you. నీకు మించిన వారు ఇంకెవరు You లేరు. are God. నీవు దేవుడు. You are Lord. నీవు ప్రభువు. You are the King of nations. నీవు సమస్త జనములకు రాజు. All nations bow down before you. సమస్త జనములు నీ ఎదుట వారు మోకరించారు. And you hold the kings and the rulers of the earth in the palm of your hand. కాబట్టి భూలోక రాజులందరినీ, శక్తి అధికారులందరూ కూడా నీ చేతిలో ఉంచినావు. You alone are supreme, O God. ఓ దేవా, నీవు మాత్రమే ఔన్నత్యం You గలవాడు. alone are glorious. నీవు మాత్రమే మహిమ గలవాడు. You alone are great and you alone are good. నీవు మాత్రమే గొప్పవాడివి, నీవు మాత్రమే There is దయగలవాడు. no one like you in your goodness. కాబట్టి నీ మంచితనం, దయాళుత్వం మాటకు వస్తే నిన్ను పోలిన వారు There is ఎవరు no లేరు. one like you in your love. నీ ప్రేమలో నీకు సాటి అయిన వారు There ఎవరు is లేరు. no one like you in your mercy. కాబట్టి నీ కనికరము, నీ వాత్సల్యతలో నిన్ను పోలిన Or వారు in లేరు. your grace and also in your justice. నీ కృప, నీతి, న్యాయములను బట్టి చూస్తే ఎవరు కూడా నీకు In సాటి your అయిన వారు లేరు. righteousness. నీతిలో కూడా. Oh dear brothers and sisters. ప్రియమైన సోదరి సోదరులారా, Let us worship this great God all the days of our life. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా ఈ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు who తండ్రి, is like unto thee? నిన్ను పోలిన వారు ఎవరున్నారు? We may see any divine characteristic. ప్రభా, ఈ ఏ దైవికమైన
శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఏది చూసినా in గానీ your holiness, నీ పరిశుద్ధతలో in your గానీ, righteousness, నీతిలో గానీ, in your justice, నువ్వు న్యాయములో in గానీ, your grace, mercy, love and compassion, కృప, కనికరము, ప్రేమ, జాలి మాటకు in your long suffering. దీర్ఘశాంతం. Oh Lord, there is none like you. దేవా నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. Nobody does things like you. ప్రభా నీవు చేసినట్లుగా ఎవరు చేయలేరు. Nobody maintains things like you. ప్రభా ఎవరు కూడా దానిని నిర్వహించలేరు. Oh Lord, we thank thee. Such a great God came to this world and died for us. అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి మా కొరకే మరణించినందుకే నీకు వందనాలు. Lord, we thank thee for thy shed blood and broken body. దేవను చిందించిన రక్తాన్ని బట్టి నల్లగొట్టబడిన శరీరంకై మీకు By స్తోత్రాలు. washing us through thy precious blood, thank thee for making us your children. ప్రశస్తమైన రక్తం ద్వారా కడిగి మమ్మల్ని నీ పిల్లలుగా చేసుకున్నందుకు వందనాలు. What blessed people are we. ఎంత ధన్యులం ప్రభా. Help us to worship thee in spirit and in truth all the days of our life and also in eternity. మా జీవిత కాలమంతా ఈ నిత్యత్వంలో కూడా ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా చేయండి. We do pray in the most magnificent name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రభావం గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.